దళిత బంధు విషయంలో లబ్ధిదారులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, గతంలో ఓట్ల కోసం మిమ్మల్ని వాడుకున్నారని, ఓట్లు లేకపోయినా నా హుజురాబాద్ ప్రజల దళితుల కోసం ప్రభుత్వంతో మాట్లాడి దళిత బంధు నిధుల విడుదలకు కృషి చేశామని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు అన్నారు. స్వచ్ఛందంగా అధికారులకు మీ పత్రాలు సమర్పించి నిధులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల స్థాయి నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓట్ల రాజకీయాల కోసం కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఎలక్షన్ రోజు మిమ్మల్ని భయపడిచ్చి ఆపిచ్చి దళిత బంధుని ఓట్లు లాక్కున్నారు. మరి మా ప్రజాపాలన మేము వచ్చిన తర్వాత ఆ దళిత బంధు లబ్ధిదారులు అయితే కానివ్వండి, సంఘాలు అయితే కానివ్వండి, మమ్మల్ని వచ్చి కరోనా తర్వాత మేము ముఖ్యమంత్రితో మాట్లాడి దానికి గ్రౌండింగ్కి మేము లెటర్ తీసుకొచ్చినాము. దాని తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎంపీడీఓ కానివ్వండి, ఇక్కడ మున్సిపాలిటీల కమిషనర్లు మళ్ళా ప్రక్రియ మొదలెట్టిండ్రు. దాన్ని సగావుగా సాగుతుంది. నేను కోరేది ఒకటే, మళ్ళా దళారీ వ్యవస్థలకు మీరు బానిసలు కాకండి, నమ్మకండి. మీరే పోయి మీ కొటేషన్లు కానివ్వండి అవి అధికారులకు ఇవ్వండి. మరొక్కసారి మోసపోకండి దయచేసి. ఇది కాంగ్రెస్ పార్టీ మీ యొక్క ఆవేదన కానివ్వండి, ఏదో మీరు బాధపడుతున్నారని చూసి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఇక్కడ ఉన్న మా డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు అందరూ దాన్ని ఆర్డర్ తీసుకొచ్చడం జరిగింది వాళ్ళ కృషితో. సో ఖచ్చితంగా మీకు లబ్ధి జరిగేంత వరకు మీ కొటేషన్లు తీసుకొని అకౌంట్లో డబ్బులు పడేంత వరకు ట్రాన్స్పరెంట్ మేనర్గా జరుగుతుంది. మరి దళారులను నమ్మి మరొకసారి మోసపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.